ఇక వచ్చేయండి. ఇక ఈరోజైతే చికెన్ షవర్మా అని చూపిస్తాను. ఇక చూడడం ఏంటి, చూడండి ఎలా చేస్తున్నాడో. ఇక మొత్తానికైతే చికెన్ అయితే మంచిగా మసాలాలు పట్టించి ఒక సీకుకు పెట్టి కాలుస్తూ ఇలా చిన్న చిన్న స్లైసెల్లా కట్ చేసి మళ్ళీ కీమాలాగా అయితే కొట్టేస్తాడనమాట. ఇలా కట్ చేస్తాడు. ఇక దాన్నైతే ఒక రూమాల్ రోటీ తీసుకొని రూమాల్ రోటీకి అయితే మైనస్ అప్లై చేసి దానిపైన ఈ చికెన్ కీమానైతే అప్లై చేసి మళ్ళీ ఒక గంటడు మైనస్ అయితే వేస్తున్నాడు. కొంచెం మైనస్ ఎక్కువ వేయండి అని చెప్తున్నాడు. నాకైతే మైనస్ ఎక్కువ ఇష్టం అండి, కానీ అదంతా హెల్త్కి మంచిది కాదు. ఇక మొత్తానికైతే రుమాల్ రోటీని అయితే రోల్ చేసి అతనికి ఇచ్చి ఇక ఫ్రీ హీట్ చేయమని చెప్తున్నాడు. అది ఎవరికంటే మీకే అని అంటున్నాడు అనమాట ఆయన. సో మొత్తానికైతే మన షవర్మా రెడీ అయిపోయిందండి. ఇక ప్యాకింగ్ అయిపోతుంది. అబ్బా ఎప్పుడు వస్తుంది తినాలన్న క్రేవింగ్ అయితే చాలా అంటే చాలా రోజుల తర్వాత అయితే తింటున్నాను. మొన్నటిదాకా శ్రావణం ఉండే కాబట్టి నో నాన్ వెజ్. ఇక ఇప్పుడు శ్రావణం అయిపోయింది, ఇంకా మనం స్టార్ట్ చేసామన్నమాట. ఇక అది ఎప్పుడు ఇచ్చేస్తాడని నేను మా కొడుకైతే ఎదురు చూస్తున్నాం అనమాట తిందామని. ఇక మొత్తానికైతే చికెన్ షవర్మా సూపర్.